దుష్టుల యొక్క సాంగత్యం చేయడం కంటే దేవుని సన్నిధిలో మరి ఉండుట మహా గొప్ప మరి ధన్యత అయి ఉన్నది. నిజంగా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉండుట మీకు ఆనందంగా ఉన్నదా? మరి నిజంగా దేవుని సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యమై ఉన్నది. ఆయన సన్నిధిలో ఉండడానికి మనము యోగ్యులము కాదు, పాత్రులము కాదు మనం. అయితే ఆయన కృప చేత ఆయన సన్నిధిలో ఉండడానికి మనం ముందుగా ఎన్నిక చేయబడ్డాం. హల్లెలూయా. మరి ఎందరో గొప్పవారు ఉన్నారు లోకంలో, నిజమేనా? ఎందరో పలుకుబడి ఉన్నవారు, ధనవంతులు, మరి మాటకారులు, జ్ఞానం కలిగిన వారు, సైన్స్ తెలిసిన వారు, మరి ఎంతో విద్య నేర్చుకున్న వారు, అనేకమైన పాండిత్యం కలిగిన వారు, మరి అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడేవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మరి మనకు ఒక్క తెలుగు మాట్లాడడమే కష్టం. తెలుగులో అన్ని పదాలు మనకు తెలియవు. కానీ ఒక వ్యక్తే దాదాపు 16-17 భాషలు, 20-30 భాషలు మాట్లాడేవారు భూమిపైన ఉన్నారు. అయితే దేవుడు అలాంటి వారికి ఆయన తన అపాయింట్మెంట్ని ఇవ్వలేదు, కానీ ఎన్నిక లేని వారికి ఆయన తన అపాయింట్మెంట్ని ఇచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి వారు అనుకోవచ్చు, ఒకవేళ దేవుడు వస్తే నా దగ్గరికి వస్తాడని. కానీ దేవుడు ఎన్నిక లేని వారికి మాత్రమే ఆయన తన అపాయింట్మెంట్ని కేటాయించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు వారు అదే అనుకున్నారు. అన్న, కయప్ప, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ఒకవేళ యెహోవా వస్తే మన దగ్గరికి వస్తాడు, ఒకవేళ ఆయన మనకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వవలసి ఉంటే ఆయన మనకే ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ వారు అనుకున్నట్టుగా మరి దేవుని ఆలోచన లేదు. కానీ మరి తండ్రి ఆ కుమారుడు ఎవరెవరిని కలవాలో ఆ యొక్క అపాయింట్మెంట్ అంతా, ఆ నోట్ బుక్ అంతా కుమారునికి ఇచ్చాడు ఆయన. ఇదిగో ఆయన ఏ సమయంలో ఎక్కడ కలవాలో, ఎవరికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడో వారి దగ్గరికి ఆయన పుస్తకాన్ని ఇచ్చి పంపించాడు ఆయన. మీ అందరికి తెలుసా అది? హల్లెలూయా. ఆయన మనసులో ఎవరి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడో, ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చాడో దానిని ఎన్నడూ మార్చలేదు ఆయన. కాబట్టి ఆయన యొక్క అపాయింట్మెంట్లో మీరు ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి మీరు ఈ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నిజంగా మన వంటి ఎన్నిక లేని వారికి దేవుడు మరి ఆ యొక్క సమయమును కేటాయించుట, ఆ యొక్క కాలమును కేటాయించుట, ఆయన తన్ను తాను మనకు బయలుపరుచుకొనుట. హల్లెలూయా. ఆయన సమయాన్ని కేటాయించడమే కాకుండా ఆయన తనను తాను నీకు రివీల్ చేసుకొనుట, తన్ను తాను బయలుపరుచుకొనుట. మరి ఆయన ఒక పాపాత్మరాల దగ్గరికి వచ్చి ఆయన ఎవరో తనను తాను ఆయన రివీల్ చేసుకున్నాడు, ఆయన బయలుపరుచుకున్నాడు, ఆయన తన ముసుగును తొలగించాడు ఆయన. కానీ మరి నిజంగా యోగ్యులు ఎందరో ఉన్నారు అక్కడ, కానీ వారికి ఆయన తన యొక్క ముసుగును తొలగించలేదు. కానీ ఒక పాపాత్మరాలు ఎదుట ఆయన తనను తాను ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన. నిజమేనా? ఆ తర్వాత మనం చూస్తే ఆ యొక్క పాపంలో జీవిస్తున్న ఒక పాపాత్మరాలు, ఆమె కొరకు ఆయన అపాయింట్మెంట్ కలిగి ఉన్నాడు ఆయన. ఆ యొక్క నగరములో అతి ఘోరమైన పాపి సీమోను ఇంటిలో ఒక అపాయింట్మెంట్ కలిగి ఉన్నాడు ఆయన. ఎవరిని కలవాలని ఆయన ఉద్దేశం ముందు సంకల్పించింది? ఆ పాపాత్మరాలని కలుసుకోవాలని. ఆమె కొరకు, సీమోను కొరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ, హల్లెలూయా, కానీ ఆమె ఆ స్త్రీ కొరకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. మరి నిజంగా దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం ఈ రోజు కూడా మారలేదు. ఆయన అదే విధంగా ఆ రోజు ఎట్లయితే ఆ పాపులకు, పామరులకు, వేశ్యలకు, సుంకరులకు తనను తాను మరి బయలుపరుచుకున్నాడో ఈరోజు అదే విధంగా బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి నిజంగా బయలుపరుచుకుంటా అనగా ఈ కాలపు వర్తమానము ద్వారా ఆయన నిన్ను దర్శించుట. హల్లెలూయా. మరొక రకంగా దేవుడు నిన్ను కలుసుకోడు గాని ఆయన తాను ఈ కాలంలో ప్రమాణం చేసిన ఆ ప్రవచనం ద్వారా నేను కలుసుకుంటాడు ఆయన. మెస్సయ్య రావలసిన సమయంలోనే వచ్చాడు ఆయన. అది ఆ గడియ వర్తమానము, ఆ గడియ ప్రవచనం. అది ఆ వాక్యం ద్వారా ఆయన ఆ సమరయ స్త్రీని కలుసుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు కూడా మనల్ని అదే విధంగా కలుసుకున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి రాత్రి నా యొక్క అంశము
మరి ప్రవక్త బోధించిన వర్తమానం, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుట. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుట. మనము ఏం చేయాలి? దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం తప్పకుండా ధరించాలి. హల్లెలూయా. మనమందరము ఎవరమనంటే ఆయన యొక్క మరి సైన్యములో సైనికులమై ఉన్నాం. మరి ఆ యొక్క ప్రవక్త, మొదటి సంఘకాలపు దూత పౌలు గారు ఒక సైనికుడు ఎలాగున అతడు తనను తాను వస్త్రముల చేత అలంకరించుకుంటాడో, ఎలాంటి యుద్ధోపకరణములు అతడు ధరిస్తాడో దానిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగా భౌతిక సంబంధమైన ఒక సైనికుడు అతడు శత్రువుల చేతిలో హతం కాకుండా ఉండాలంటే అతడు తన యొక్క శరీరము నిండా ఆ యొక్క రక్షణ కవచాన్ని ధరించాలి. సర్వాంగము, సర్వాంగం అంటే టోటల్ బాడీ పార్ట్స్, అదంతా కప్పబడాలి. దేని చేత? కవచముల చేత. కవచం అంటే ఆ శరీర భాగాలను కప్పేది. మాట్లాడండి, ఆమెనని చెప్పొద్దు. దానికి ఏదైతే మాటలు అవసరమో దాన్ని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు దేని మాట్లాడుతున్నాడు? ఒక సైనికుడు ధరించవలసిన సర్వాంగ కవచమును. హల్లెలూయా. కానీ ఈరోజు మనము వర్తమానం అని పేరు చెప్పుకుంటున్నాం, ఒక సైనికులుగా పిలువబడ్డామని అనుకుంటున్నాం, కానీ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించకుండా ఉన్నాం. అయితే శత్రువు మనల్ని నిశ్చితంగా పరిశీలిస్తాడు. నిజమేనా? మనము ఒకవేళ ఏ భాగానికైనా ఆ కవచాన్ని మనం ధరించకపోతే శత్రువు అక్కడనే మనల్ని దెబ్బతీస్తాడు. కాబట్టి మనం తప్పకుండా దేవుడు ఏ ఏ భాగానికి, ఏ అవయవానికి ఏ కవచాన్ని ధరించమని చెప్పాడో దాన్ని ఖచ్చితంగా మనం ధరించాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే పౌలు గారు ఆ యొక్క సర్వాంగ కవచం గురించి, ధరించడానికి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు? ఆయన రాజుల కాలంలో ఉన్నాడు. ఆయన మరి ఆ కాలంలో ఆ యొక్క ఇజ్రాయేలీలు సైన్యాన్ని కలిగి ఉన్నారు. నిజమేనా? లేదా ఆ రోమీలు సైన్యాన్ని కలిగి ఉన్నారు. మరి ఆ రోమా సైన్యాధిపతులు ఆ సైన్యము ఎలాంటి వస్త్రాలను ధరించి ఉన్నదో ఆయన తన కళ్ళారా చూచి ఉన్నాడు. ఆయన కాబట్టి వారు ఎందుకు ఆ విధంగా ఆ రక్షణ కవచాన్ని ధరించారు? సైనికుడు ఎల్లప్పుడూ పోరాడవలసి ఉన్నది. సైనికుడు అంటే పోరాడేవాడు. హల్లెలూయా. మరి భౌతిక సంబంధమైన సైనికులే పోరాడవలసి ఉంటే మనం కూడా పోరాడవలసి ఉన్నది. మరి ఈ భౌతిక సంబంధమైన ఆ శత్రువుల కంటే మన యొక్క శత్రువు గొప్ప యుక్తిపరుడై ఉన్నాడు, గొప్ప వాడు కుయుక్తిపరుడై ఉన్నాడు. హల్లెలూయా. వాడు దొంగ దెబ్బను తీసేవాడై ఉన్నాడు. కాబట్టి వాడిని మనం ఎదుర్కోవాలంటే, నిజమేనా, వాడిని ఎదుర్కోవాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం తప్పకుండా ధరించాలి. ఏంటి చెప్పండి? దేవుడిచ్చిన సర్వాంగ కవచము వాక్యమే, పరిశుద్ధాత్మయే సర్వాంగ కవచమై ఉన్నది. నిన్ను శత్రువు వేసే ప్రతి అగ్ని బాణంలో నుండి కాపాడేది దేవుని యొక్క రక్షణ కవచము, అదే వాక్యమై ఉన్నది. దేవుడు ఏదైనా తోటలో ఆదాము చుట్టూ అవ్వ చుట్టూ అయినా రక్షణ కవచమును ఉంచాడు. ఆయన ఏంటి చెప్పండి? అది ఆ రక్షణ కవచం ఏంటిది? వాక్యము. వాక్యము దేవుడు ప్రతి కాలంలో తన బిడ్డలకు ఇచ్చే కవచము వాక్యమై ఉన్నది. ఆయన మొదటి కాలములో మొదటి మానవునికి ఏ కవచమైతే ఇచ్చాడో, హల్లెలూయా, ప్రతి కాలంలో అయినా అదే కవచాన్ని ఇస్తాడు. ఆయన ఏ కాలంలో కూడా మరొక ఆధునికమైన దాన్ని ఇవ్వడు. ఆయన దేవుడు ఆదిలోనే అంతము నెరిగిన వాడు. ఆయన ఏ కాలంలో కూడా ఆయన తన ఆయుధాన్ని మెరుగుపరుచుకోవలసిన అవసరం లేదు. శత్రువు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఎదుర్కొనే ఒక అప్డేట్ కలిగిన వాక్యాన్ని ఆయన ప్రారంభంలోనే కలిగి ఉన్నాడు. ఆయన శత్రువు ఆధునికమైన ఆ యొక్క ఆయుధాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన తన ఆయుధాలను ఆయన ఆధునీకరించవలసిన అవసరం లేదు. గ్రహిస్తున్నారా? ఆ రోజు ఆయన శత్రువుతో పోరాటం చేయడానికి ఆదాముకైనా వాక్యమని ఖడ్గమనిచ్చాడు. ఆయన అవ్వకైనా వాక్యమని ఖడ్గమనిచ్చాడు. ఆయన ప్రతి కాలంలో అయినా అదే వాక్యాన్ని ఇస్తూ వచ్చాడు. ఆయన ఎన్నడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం
ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి శత్రువుతో పోరాడేది మనం కాదు, కానీ మన చేతిలో ఉన్న వాక్య ఖడ్గం. కాబట్టి ఇప్పుడు మనం ఏం ధరించాలి? దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. నీవు ప్రతి అవయవానికి ఆయన వాక్యాన్ని ధరింపజేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే నీ శిరస్త్రాణం నువ్వు కలిగి ఉండాలి. నీ 2 పాదాలకు, నీ 2 కాళ్లకు ఆ యొక్క కవచము నువ్వు ధరించాలి. నీ నడుమునకు నీవు ఆ కవచాన్ని ధరించాలి. నీ రొమ్మునకు నువ్వు దట్టిని ధరించాలి. నీ కుడి చేతిలో, ఎడమ చేతిలో ఆ యొక్క ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి. నిజమేనా? నీవు ప్రతి అవయవాన్ని ఆ యొక్క కవచం చేత నువ్వు కప్పబడి ఉండాలి. అప్పుడే శత్రువు నీ పైన దాడి చేసినప్పుడు నీ బాడీలో ఉన్న ఏ పార్ట్ కూడా అది వాని యొక్క మరి బాణములకు గురి కాదు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది గ్రహిస్తున్నారు? దేవుడు ప్రతి కాలంలో ఆయన వాక్యమును ఇస్తున్నాడు. ఆయన మరి ఆ రోజు ఆదాము ఆ వాక్య ఖడ్గంతో పోరాడడానికి బదులుగా అతడు ఆ వాక్యాన్ని పక్కన పెట్టాడు. ఎప్పుడైతే ఆ రక్షణ కవచమును పక్కన పెట్టాడో అతడు శత్రువు యొక్క చేతిలో ఓడిపోయి ఉన్నాడు. అతడు ఒక్కడే ఓడిపోలేదు, కానీ తన ద్వారా రావాల్సిన మానవ జాతి అంతటిని అతడు మరి సాతానుడి యొక్క మరి చేతికి బానిసగా పొదవబెట్టేసి ఉన్నాడు. మరి మానవ జాతి శత్రువు యొక్క చేతిలో బానిసగా మారి ఉన్నది. ఎప్పుడు మనం బానిసలమయ్యాం? పోరాడడానికి బదులుగా ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో మనము దయ్యం యొక్క చేతిలో బానిసలం. ఈరోజు మన కుటుంబాలు శత్రువు యొక్క చేతిలో పోవడానికి గల కారణము మనము సర్వాంగ కవచాన్ని ధరించకపోవుట. హల్లెలూయా. కాబట్టి మనము ఆ లోక సంబంధమైన ఆ మానవులతో పోరాటం చేయడానికి లేము, కానీ ఆ యొక్క ఈ లోకనాథులతో, రాజకీయ నాయకులతో కాదు, ఏదో మత నాయకులతో కాదు, కానీ అంధకార సంబంధమైన ఆ దుష్టాత్మలతో మనం పోరాడుతున్నాం. మరి ఏ విధంగా వాడిని ఎదుర్కొనే ఆయుధం ఏంటిది చెప్పండి? వాక్యమే. అదే పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ లేనప్పుడు నీవు దయ్యం చేతిలో ఓడిపోయిన వాడవు. అందుకొరకే ఆదాము మరి ఆయన గెలిచాడు ప్రతిసారి. నిజమేనా? ఆదాము మోసపరచబడలేదు గాని, పురుషుడు మోసపరచబడలేదు గాని, ఆ స్త్రీ ఆ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడేను. నిజమేనా? కాబట్టి ఆ ఆయుధాన్ని వాడడంలో అవ్వ విఫలమైపోయి ఉన్నది. ఆ మొదటి సంఘము విఫలమైపోయినది. కానీ వారు విఫలమయ్యారు, కానీ వాక్యము విఫలం కాలేదు. ఆదాము ఏ వాక్యాన్ని అయితే పక్కన పెట్టాడో మరలా ఆయన ఆదాముకు వచ్చినప్పుడు దేవుడే ఆదాముకు వచ్చాడు. ఆదాము యొక్క స్థానాన్ని తీసుకున్నాడు ఆయన. ఆదాము ఏ వాక్యాన్ని ఉపయోగించకుండా ఓడిపోయాడో దేవుడు మరలా అదే ఖడ్గాన్ని తీసుకున్నాడు. అదే వాక్యంతో అనేక తలను ఛేదించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సాతానుడు ప్రతిసారి అగ్నిమాణమును వేశాడు. ఆయన మరలా వాక్యాన్ని విసిరాడు. ఆయన మరలా వాడు మరొక అగ్నిమాణాన్ని విసిరాడు. మరలా వాక్యాన్ని విసిరాడు ఆయన. కాబట్టి వాక్యము ఎల్లప్పుడూ అది జయించేదై ఉన్నది. ఈ యొక్క ఖడ్గం యొక్క లోపం వలన, ఆ యొక్క సర్వాంగ కవచం యొక్క లోపం వలన ఆదాము ఓడిపోలేదు, కానీ దాన్ని అతడు ఉపయోగించకపోవడం ద్వారా ఓడిపోయాడు ఆయన. ఈరోజు మన కుటుంబాలు కూడా ఎందుకు ఓడిపోతున్నాయి? ఆ యొక్క కవచంలో ఎలాంటి లోపం లేదు. అది అన్ని కాలాల్లో పరీక్షింపబడినది. అది హల్లెలూయా. ఆ వాక్య ఖడ్గమును ఉపయోగించి ప్రతి ఒక్కరు ప్రతి కాలంలో జయమును పొందుతూ వచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు వాక్య ఖడ్గాన్ని ఉపయోగించారో, పూర్తి ఆ కవచమును వారు ఉపయోగించారో, వారు ప్రతి సమయంలో జయమును పొంది ఉన్నారు. దేవుడా ఎరికో చుట్టూ 7 సార్లు తిరగమన్నాడా? వారు అలాగనే తిరిగారు. 7వ దినమున వారు ఆ యొక్క 7వసారి తిరుగుతూ 7 సార్లు తిరిగారు వారు. అప్పుడు ఏం జరిగింది? దేవుని మాట ప్రకారంగా తిరిగినప్పుడు ఏం జరిగింది? ఆ శత్రువు యొక్క గోడలన్నీ కుప్పకూలిపోయాయి. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క ప్రవక్తలతో ఏం చెప్పాడో వారు అలాగనే చేసినప్పుడు వారికి విజయం అనుగ్రహించబడి ఉన్నది. ఆ యొక్క సంసోను ఆ 7 జడలు కలిగి ఉన్నప్పుడు అతడు విజయమును పొంది ఉన్నాడు. హల్లెలూయా.
ఆ 7 అనగా దేవుని యొక్క పరిపూర్ణత. 7 పరిపూర్ణ సంఖ్య ఉన్నది. ఆ పరిపూర్ణత ఎవరో కాదు, దేవుడే పరిపూర్ణుడై ఉన్నాడు. ఎప్పుడైతే తన శరీరంలో ఆయన పరిపూర్ణతను కలిగి ఉన్నాడో, శత్రువు తన ఒంటి నిండా ఆ బలమైన శిరస్త్రాణాలు కలిగి ఉన్నా సరే, హల్లెలూయా, ఆ యొక్క శిరస్త్రాణాలతో సహా ఆ యొక్క పచ్చి లేదా ఆ ఎండిపోయిన గాడిద దౌడెముకతో అతడు వారిని తుత్తనీలుగా వారిని అతడు ఓడించి ఉన్నాడు. ఆ శత్రువులందరినీ హతం చేసి ఉన్నాడు. నిజమేనా? ఏ విధంగా, ఎందుకు సంసోను గెలవడానికి కారణం ఏంటిది? అతడు దేవుని యొక్క ఆ సర్వాంగ కవచాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగని ఈరోజు నువ్వు గెలవాలంటే దేవుని యొక్క 7 జడలను కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆ 7 నుంచి నువ్వు బయట ఉన్నావా, ఖచ్చితంగా ఓడిపోయిన వాడివే. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గెలుస్తూ వచ్చారు? ఆ మొదటి ఎఫెసు సంఘ కాలంలో ఆ వర్తమానాన్ని అంగీకరించిన ప్రజలు జయమును పొంది ఉన్నారు. ఆ రెండవ జడ ఏంటిది? రెండవ సంఘకాలం. ఆ వర్తమానంలో ఎవరైతే ఉన్నారో వారు శత్రువును జయించి ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇవన్నీ దేవుడిచ్చిన రక్షణ కవచమై ఉన్నది. అదే సర్వాంగ కవచమై ఉన్నది. దేవుడు పాత నిబంధనలు ఒక 7 కలిగి ఉన్నాడంటే కొత్త నిబంధనలు కూడా 7 కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఆ 3వ సంఘకాలంలో ఉన్న ప్రజలు ఆ శత్రువును జయించి ఉన్నారు. 4వ సంఘకాలపు దూత వర్తమానం కింద ఉన్న ప్రజలు శత్రువును జయించి ఉన్నారు. నీవు ఆ సంఘకాలం యొక్క వర్తమానానికి బయట ఉండి నీవు శత్రువును జయించలేవు. ఎప్పుడైతే సంసోను యొక్క 7 జడలు గొరిగించబడ్డాయో అప్పుడు అతడు శక్తిహీనుడయ్యాడు. నువ్వు ఎప్పుడైతే ఈ సంఘ కాలాన్ని దాటి బయటికి వెళ్తావో ఇక నీకు ఎలాంటి బలం లేదు. నీవు దెలీలా చేతిలో ఓడిపోయిన వాడవు, ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయిన వాడవు, ఆ సిరియన్ల చేతిలో ఓడిపోయిన వాడవు. కానీ దేవుని యొక్క రక్షణ కవచాన్ని ఎప్పుడైతే నువ్వు ధరించి ఉంటావో, నిజమేనా, శత్రువు వాడు ఎలాంటి ఆధునికరమైన ఆ యొక్క ఆయుధాలతో వచ్చినా అతని యొక్క ఆధునికమైన ఆయుధాలు దేవుని యొక్క సైనికుడిని ఏమి చేయజాలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏంటి చెప్పండి? పరిపూర్ణత. వాక్యమే అన్ని కాలాల్లో పరిపూర్ణత, పరిశుద్ధాత్మే అన్ని కాలాల్లో పరిపూర్ణత. కాబట్టి దేవుడు మనల్ని ఏదో గొప్ప టెక్నాలజీని వాడాలని దేవుడు కోరట్లేదు. కానీ ఆ రోజు ఆయన ఆదాముకి ఏ వాక్యానైతే ఇచ్చాడో, నోవావుకి ఏ వాక్యానైతే ఇచ్చాడో, మోసేకి ఏ వాక్యానైతే ఇచ్చాడో, ఆయన ప్రతి కాలంలో ఆయన అదే వాక్యాన్ని ఇస్తూ వచ్చాడు. ఆయన దేవుడు ఎన్నడూ మారడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? కాబట్టి ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుడి అంటున్నాడు ఆయన. కాబట్టి పాదాలకు ధరించమంటున్నాడు, ఆ నడుమునకు ధరించమంటున్నాడు, ఆ రొమ్మునకు ధరించమంటున్నాడు, ఆ తలకు శిరస్త్రాణమును ధరించమంటున్నాడు ఆయన. నిజమేనా? ఏంటిది? నువ్వు ఏది ధరించిన అదంతా వాక్యమై ఉన్నది. వాక్యమే నిన్ను శత్రువు యొక్క కనుదృష్టిలో నుంచి మరుగు చేసేది. ఆ రక్తమే నిన్ను శత్రువు యొక్క కనుదృష్టిలో నుంచి తప్పించేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి శత్రువు ప్రతి కాలంలో వాడు తన యొక్క ఆయుధాలను నూతనపరుచుకుంటున్నాడు లేదా దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాడు. కానీ దేవుడు తన ఆయుధాన్ని ఆయన అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అది అన్ని కాలాల్లో శత్రువు పన్నే ప్రతి పన్నాగమును అది తుత్తనీలుగా చేయగలదు. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఆ యొక్క దేవుని యొక్క పిల్లల దగ్గరికి వచ్చి, నిజమైన ఇజ్రాయేల్ గనక ఆ హమాస్ యొక్క వారి ఫోన్లు తీసుకొని ఆ ఫోన్లలో వారి డివైస్ ఇట్లా పెట్టి దాన్ని పేల్చేశారో, నిజమేనా, శత్రువు కూడా ఏం చేశాడు? ఈ అవ్వ అనేది ఎవరి డివైస్? అది దేవునిది. కానీ శత్రువు ఏం చేశాడు? ఆ డివైస్ లో తన యొక్క విషాన్ని నింపి దాన్ని పేల్చేశాడు. మొట్టమొదటి యుద్ధము పరలోకంలో జరిగింది. నిజమైన అక్కడ వాడు ఓడిపోయి ఉన్నాడు. కానీ అవ్వ దగ్గర వాడు గెలిచి ఉన్నాడు. వాడు జయించుటకు బయలు వెళ్ళేను. హల్లెలూయా. అయితే దేవుడు మరి వాని చేతిలో ఓడిపోయే వారిని ఆయన కలిగి లేడు, కానీ నిశ్చయంగా జయం పొందే వారిని కలిగి ఉన్నాడు ఆయన.
ఆదాము ఓడిపోవచ్చు కానీ మరలా రాబోయే కాలంలో ఆయన మరి ఒక జయించే సమూహాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మనం చూద్దాం ప్రవక్త చెప్పిన ఈ వర్తమానం నుండి, లేదా ఒకసారి మనం చదివిన వాక్యాన్ని మళ్ళీ చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చెప్పండి, ఏంటిది? దేవుడిచ్చు టోటల్ గా సర్వాంగ కవచం ఏమిటి చెప్పండి? వాక్యమే. ఆ రోజు ఆదామవ్వలకు ఆయన ఇచ్చిన సర్వాంగ కవచము వాక్యమే. ఆయన ప్రతి తన కుమారులకు కుమార్తెలకు ఇచ్చే సర్వాంగ కవచము వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీవు ప్రతి బుధవారం దేవుని సన్నిధికి రావడము అది దేవుడిచ్చిన సర్వాంగ రక్షణ కవచమై ఉన్నది. నిజంగా ఆ రక్షణ కవచాన్ని ధరించిన వాడు బుధవారపు కూటం నుంచి దూరంగా పోడు, ఆ సంఘ సహవాసం నుంచి దూరంగా పోయాడంటే అతడు దయ్యం యొక్క చేతిలో అతడు బానిసగా ఉన్నాడు, అతడు ఓడిపోయి ఉన్నాడు. అతని యొక్క ప్రాణం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? దయ్యం చేతిలో ఉన్నది. దయ్యం ఏదో ఒక రోజు వాడిని పాతాళానికి పట్టుకొని పోతుంది. కాబట్టి ఈరోజు మన పోరాటం ఆ దయ్యం చేతిలో ఉన్న ఆ దేవుని బిడ్డలను మనం విడిపించాలి. అందుకే మనం సువార్తనే ఖడ్గాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనము సర్వాంగ కవచమును ధరించామా? లేదండి. సువార్తనే కవచమేది? సువార్తను ప్రకటించే వారేరి? పాదాలకు సువార్తనే ఆ రక్షణ కవచమేది? చదవండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని కట్టుకొని నడుము భాగం ఏంటిది? మన దిగంబరత్వాన్ని కప్పేది. నిజమేనా? ఆ యొక్క వాక్యము లేనప్పుడు ఆయన ఏమంటాడు? నీవు దిగంబరివి, గుడ్డివాడవు అని అంటాడు ఆయన. కాబట్టి కాలము ఇప్పుడు ఏం చేసింది? ఆ యొక్క నీతి అను ఆ వస్త్రాన్ని వదిలేసింది, సత్యమను ఆ వస్త్రాన్ని. సత్యం అంటే వాక్యమే. ఏంటి సత్యం చెప్పండి? ఈ కాలం యొక్క వాక్యము. అందుకే దేవుని దృష్టిలో ప్రజలందరూ వాళ్ళు మంచి బట్టలు ధరించినట్టుగానే ఉన్నారు, కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నారు? వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. కాబట్టి నీ దిగంబరత్వం కనబడకుండా ఉండాలంటే దేవుడిచ్చిన ఆ యొక్క సువార్త లేదా ఏంటిది? అది సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని ఇప్పుడు ఏంటిది? ఆ యొక్క సంఘం అనగా స్త్రీ అయి ఉన్నది. స్త్రీ తన యొక్క రొమ్ము భాగాన్ని కూడా కప్పుకోవాలి. దేని చేత? ఆ వాక్యము చేత. ఆయన నడుమునకు వాక్యం అనే దట్టిని ఆయన కట్టుకొని ఉన్నాడు. ఆయన ఆ బంగారు దట్టిని కట్టుకొని ఉన్నాడు. ఆయన ఆ బంగారం ఎవరో కాదు, మన యొక్క ఆ అవయవం కనిపించకుండా ఆ స్త్రీ యొక్క రొమ్మును కప్పేది అక్షరాల ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడును తొడుగుకొని. అంటే ఈరోజు మనం సువార్త చేయట్లేమనంటే నిజంగా మనకు సమాధానం అనే సిద్ధ మనసు లేదు. నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించలేదు. నీవు సువార్తను చేస్తున్నప్పుడు నువ్వు నిజంగా ఆ యాత్రకు సిద్ధంగా ఉన్నావు, నువ్వు సమాధానంతో ఉన్నావని అర్థం.
కానీ నోరు తెరిచి ఎప్పుడు మన స్వార్థమే, డబ్బు 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 డబ్బు. ఈ జీవితం డబ్బుతోనే ముగించబడుతుంది. కానీ దేవుని కొరకు ఏం చేసామని దేవుడు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి ఇప్పుడు ఈ సైనికుడు దేన్ని కూడా ధరించాలి? సువార్తను, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సిద్ధ మనసును ఎల్లప్పుడు ఇప్పుడు ఏ మనసు కలిగి ఉండాలి? మనం సువార్తను ప్రకటించే మనసును కలిగి ఉండాలి. అప్పుడు నీవు సర్వాంగ కవచమును ధరించినట్టుగా అది లెక్క ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ మరి పౌలు గారు దాన్ని చక్కగా వివరిస్తున్నాడు ఆయన. కాబట్టి పౌలు యుద్ధానికి వెళుతున్నటువంటి సైనికుడి యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడుచున్నాడు. తనకు తానుగా కవచం ధరించి యుద్ధమునకు సిద్ధమవుతాడు. సిద్ధపాటును అతడు అమర్చిన విధానమును నేను ఇష్టపడతాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి పౌలు యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికుడి యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నాడు. యుద్ధానికి వెళ్తున్న సైనికుడి యొక్క వస్త్రధారణ దాన్ని ఆయన ప్రతిదాన్ని ఆయన వివరిస్తున్నాడు. ఆయన అది లోక సంబంధమైన ఆ యొక్క సైనికుల గురించి కాదు, కానీ ఆ ఆత్మ సంబంధమైన సైనికుల గురించి, నిజమైన సైనికుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరా సైనికులు? ఇక్కడ ఉన్నారా? మన సైన్యాధిపతి పేరు చెప్పండి. యుద్ధములకు లేదా ఎవరైనా సైనికులకు లేదా సైన్యమునకు అధిపతియగు యెహోవా. నిజమేనా? ఇప్పుడు ఈ సైన్యానికి సైన్యాధిపతి ఎవరు? యెహోవాయే. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనే మనకి గొప్ప సైన్యాధిపతి అయి ఉన్నాడు. సైనికులు ఏం చేయాలి? సైన్యాధిపతి ఏది ఆజ్ఞాయిస్తాడో, ఏ ఆయుధాన్ని పట్టుకోమంటాడో ఆ ఆయుధాన్ని పట్టుకోవాలి. శత్రువు కూడా తన ఆయుధాన్ని నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఆయుధం అచ్చం దేనిలాగా ఉంటది? ఒరిజినల్ లాగానే కనిపించవచ్చు, కానీ నువ్వు దాన్ని నిశ్చితంగా పరిశీలించాలి. వాడిచ్చే ఆయుధాన్ని నువ్వు ఏమాత్రం వాడకూడదు. హల్లెలూయా. అవ్వ ఏమనుకున్నది? ఇది అచ్చం నిజమైన ఆయుధం లాగానే ఉన్నది అనుకుని దాన్ని వాడడానికి ప్రయత్నం చేసింది. అది పేలిపోయి అవ్వ తునాతునకలైపోయింది. నిజమేనా? ఈరోజు శత్రువు చేసే పన్నాంగం అదే. శత్రువు ఏం చేస్తాడు? పక్క దేశానికి ఏ విధంగా వెళ్తాడు? ఆ దేశపు సైనికుల వలె వస్త్రాన్ని ధరిస్తాడు. ఆ దేశపు సైనికుల వలె మాట్లాడతాడు. ఆ దేశపు వారిలో ఒకరిగా కలిసిపోతాడు. వారి రహస్యాలను బయటికి తీస్తాడు. వారిని ఏ విధంగా దొంగ దెబ్బ తీయాలో ఆ విధంగా దెబ్బను వేస్తాడు. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త అన్నాడు, అతడు మన సైనికుల వలె వస్త్రాన్ని ధరించవచ్చు, కానీ అతడిని మనం నమ్మడానికి వీల్లేదు. హల్లెలూయా. కానీ ఈరోజు శత్రువు ఏం చేస్తున్నాడు? మానవునికి వాక్యానికి బదులుగా కొంత విద్యను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆసుపత్రిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దాన ధర్మాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవన్నీ విఫలమైపోతాయి. విద్య వలన నీవు శత్రువును జయించలేవు. ఆసుపత్రుల వలన శత్రువును జయించలేవు. నీ పాండిత్యం వలన శత్రువును జయించలేవు. శత్రువును జయించే ఒకే ఒక ఆయుధం, అదొక్కటే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. అన్ని కాలాల్లో శత్రువును జయించగలిగినది వాక్యం మాత్రమే. నిజమేనా? ఆ ఫిలిస్తీయులను లేదా ఆ సిరియలను ఆ యొక్క గిద్యోను ఏ విధంగా జయించగలిగాడు? అక్షరాల అతడు దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగానే దాన్ని అమలు చేసి ఉన్నాడు. ఆయన ఏ కత్తులు పట్టలేదు, యుద్ధము చేయలేదు, కానీ కేవలము శత్రువును ఓడించడానికి దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ఉపయోగించాడు. సింపుల్ గా ఆ యొక్క గిద్యోను జయమును పొంది ఉన్నాడు. నిజమేనా? ఈరోజు జయం పొందడానికి మరి ఏ విధంగా మనం నడవాలో గిద్యోను ఆయన మనకు ఒక ముంగుర్తుగా పెట్టి ఉన్నాడు. గిద్యోను దేవుని మాట చొప్పున చేసినప్పుడు అతడు శత్రువును జయించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరు కావాలి? దేవునికి, దేవుని మాటకు లోబడే గిద్యోనులు కావాలి. దేవుని యొక్క రక్షణ ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించి శత్రువుతో పోరాడే గిద్యోనులు దేవునికి కావాలి. హల్లెలూయా. మాటగారులు కాదు, వదురుబోతులు కాదు, యుక్తిపరులు కాదు, తెలివిగా భక్తిగా నటించేవారు కాదు, కానీ సర్వాంగ కవచమును ధరించుకొని
నిజమైన సైనికులు దేవుని కావాలి. హల్లెలూయా. నిజమేనా? ఈరోజు శత్రువు ఎక్కడో ఉండడండి, మన మధ్యలోనే శత్రువు ఉంటాడు. ప్రవక్త అన్నాడా, దేవుని మర్మమే ఉన్న క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో ఆ శత్రువు మన సహోదరుడు లాగానే ఉంటాడు. అతడు విశ్వాసిగానే నటిస్తాడు. అతడు ఎవరో ఒకరిని గురిగా చేసుకుని సంఘమంతటిని పేల్చివేశాడు. వాడు సర్పం కూడా ఎట్లున్నాడు? ఇప్పుడు అవ్వ వలె మాట్లాడుతున్నాడు, ఆదాము వలె మాట్లాడుతున్నాడు, మంచి చెడుల గురించి విచారిస్తున్నాడు. హల్లెలూయా. ఇది నిజమా అని మాట్లాడి ఉన్నాడు. వారిలో ఒకరిగా కలిసిపోయాడు. కానీ దేవుని కుటుంబాన్ని దేవునికి దూరం చేసి ఉన్నాడు. ఆ కుటుంబాన్ని బద్దలు చేసి ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు అంటే నిజంగా ఏదో కొమ్ములేసుకొని నిజంగా ఆయుధాలు పట్టుకొని రాడు, కానీ శత్రువు మనలో ఒకడిగా ఉంటాడు. ఈరోజు ఈ వర్తమానాన్ని అవమాన పాలు చేసేది ఎవరు? ఈ వర్తమాన పుస్తకాలు పట్టుకున్న పాస్టర్లే. నిజంగానే గలిబిలి గందరగోళం చేస్తూ ఉన్నారు. శత్రువు వాడు వాక్య పోలికను ధరించినట్టుగా కనిపిస్తాడు, కానీ వాడు శత్రువై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పాతకాలంలో ఆ సైనికులు ఏం చేసేవారు, లేదా ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే వారు ఆ చెట్లలో కలిసిపోతారు. వారి ఆకులు ఎట్లా ఉంటాయో వారి వస్త్రాలు అలాగనే ఉంటాయి. నిజంగా నీవు నీ ప్రాణం పోగొట్టుకునేంత వరకు శత్రువు ఇక్కడే ఉన్నాడా అని నీవు కనిపెట్టలేవు. వారు వృక్షాలుగా మారిపోతారు, ఆ ఎండిన ఆకులుగా మారిపోతారు. ఒకవేళ అది బురద స్థలం అయితే ఆ బురదగా మారిపోతారు వాళ్ళు. శత్రువు ఆ విధంగా ఆ ప్రకృతిలో కలిసిపోతాడు. నిజమేనా? ఈరోజు కూడా అంతేనా? శత్రువు ఈరోజు ఈ వాక్య రూపాన్ని ధరిస్తాడు, వర్తమాన రూపాన్ని ధరిస్తాడు, ప్రజలను మోసం చేస్తాడు. కాబట్టి అపవాది యొక్క తంత్రమును మనం ఎరగని వారము కాము. అపవాది యొక్క తంత్రమును మనకు బాగా తెలుసు. వారు ఎన్ని మాయావేశముల చేత వస్తాడో మనం దాన్ని ఖచ్చితంగా ఎరిగి ఉన్నాం. మనకు దేవుడు దాన్ని నేర్పించున్నాడు, ప్రవక్త మనకు నేర్పించున్నాడు దానిని. హల్లెలూయా. కాబట్టి పౌలు యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికుడి యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడుచున్నాడు. తనకు తానుగా కవచం ధరించి యుద్ధమునకు సిద్ధమవుతాడు. సిద్ధపాటును అతడు అమర్చిన విధానంను నేను ఇష్టపడతాను. మీకు తెలుసా, సమాధానమున్న సమయంలోనే యుద్ధమునకు సిద్ధపడండి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడంతా సాపిగా జరిగిపోతూ ఉన్నది అని అనుకుంటాం, కానీ మనము సిద్ధపడవలసింది అప్పుడే. ఎప్పుడైతే కుటుంబంలో అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడే శత్రువు ఎక్కడో ఒక మూలలో పొంచుకొని ఉన్నాడని మనం గమనించాలి. ఇక్కడ ఎవరైనా సరే, హల్లెలూయా. కొంతమంది వచ్చినప్పుడు చూద్దాంలే, నిజమేనా? కానీ మనం అలాగనే ఉండకూడదు. ఎప్పుడైతే సమాధానంగా ఉన్నదో ఆ సమయంలోనే మనం చాలా మెలుగుగలిగి ఉండాలి. ఖచ్చితంగా శత్రువు ఏదో ఒక మూల నుంచి వస్తాడు, దాడి చేస్తాడు. మీకు తెలుసా, సమాధానం ఉన్న సమయంలో యుద్ధమునకు సిద్ధపడండి అని ఒకసారి బహుశా లింకన్ చెప్పాడు. నేను నమ్ముతున్నాను, లేక అతడు కాకపోవచ్చును. ఆ ప్రకటనను అతడే చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. మరి అబ్రహాం లింకన్ అన్నాడట, మన చుట్టూ ఉన్న ఆ యొక్క దేశాలన్నీ నెమ్మదిగా ఉన్నాయి, మన దేశం సమాధానంగా ఉన్నదని మనం ఎప్పుడైతే తలంచామో ఆ సమయంలోనే మనము అలర్ట్గా ఉండడం మంచిది. మన పైన శత్రువు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. సమాధానంగా ఉన్న సమయంలోనే మనము అలర్ట్గా ఉండాలి అని లింకన్ చెప్పాడట. మరియు ఆ విధంగానే తోచున్నది, సమాధానం ఉన్న సమయంలోనే యుద్ధమునకు సిద్ధపడండి. మరి పేతురు కూడా రాశాడా, మనకేమి పర్వాలేదు, నెమ్మదిగా ఉన్నది అని లోకులు అనుకున్న సమయంలోనే వారిపైకి ఆ యొక్క గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా ఆకస్మికంగా వస్తుందో లోకం మీదకి శ్రమలు ఆకస్మికంగా వస్తాయి. అందుకే ప్రభు అన్నాడు, మెలకువగా ఉండుడి. మీ ప్రభువు, మీ యజమానుడు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. అందుకొరకే మీరు ఈ లోకంతో మత్తులై ఉండకూడి, మెలకువగా ఉండుడి. ఆయన విలియం బ్రెన్హామ్ ఎందుకు పంపించాడు? ఆయన ఈ లోకంతో మనం మత్తులుగా ఉండకుండా మనకు ఆయన మేలుకొల్పించేదానికి. అందుకొరకే ఇదిగో పెళ్లి కుమారుడు
అతన్ని ఎదుర్కొన్నారంటే ఆయన ఈ లోకంలో నుంచి మనకు మేలుకొలుపులు ఇచ్చాడు. ఆయన లోకం అంతటి ఇప్పుడు ఏమనుకుంటున్నది? నెమ్మదిగా ఉన్నది, సమాధానంగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నది. నిజమేనా? ఈరోజు డబ్బు విలువ పెరిగింది, సమృద్ధిగా అన్ని వస్తువులు కొనుక్కోగలుగుతున్నారు. కానీ సిద్ధపడవలసిన సమయము ఇదే. ఎంతమంది నమ్ముతారు? ఇదేనా? మరొక కాలం ఏమైనా ఉన్నదా? ఇదే చివరి కాలమై ఉన్నది. ఇదే ఎత్తబడే కాలమై ఉన్నది. సమాధానం ఉన్న సమయంలో యుద్ధమునకు సిద్ధపడండి. అది మనకు ఆలోచన చేయాల్సిన మంచి విషయం. సమస్యము సాపిగా జరుగుతున్నప్పుడే నీవు సిద్ధపడడం మంచిది. ఏంటి చెప్పండి? మన కుటుంబంలో అన్ని సాపిగా జరుగుతున్నప్పుడే మనము అలర్ట్ గా ఉండాలి. అప్పుడే శత్రువు మన పైన దాడి చేయడానికి కాచుకొని ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనగా సమస్యమును సౌఖ్యంగా సాతానుడు ఎక్కువ కాలం కొనసాగనివ్వడు. సంఘమైనా సరే ఏ గొడవలు లేవు, సమాధానంగా ఉన్నామన్న టైంలోనే ఎవరో ఒక శత్రువుడు లేపుతాడు. ఎందుకంటే మనం సంతోషంగా ఉండడం ఓరవలేని వాడు ఒకే ఒకడు ఉన్నాడు. కళ్ళెర్రి కలిగిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. మానవుల యొక్క కళ్ళెర్రి ఏం చేయదు, కానీ శత్రువు ఓరవలేని వాడై ఉన్నాడు. వాడి కళ్ళలో నిప్పులు పడ్డాయి. అందుకే మొదటి జంటను ఓరవలేక వాడు ఆ కుటుంబాన్ని చెడగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా అంతే. ఈ వధువును తన ప్రియుడి నుంచి దూరం చేయాలని వాడు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ వాడి వల్ల అవదది. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, బహుశా ఈ స్థలంను విడిచిపెట్టుటకు నీవు సిద్ధపడే వరకు కూడా వాడు వేచి ఉండకపోవచ్చు. వాడికి అరే వీడు కారు నడుపుతున్నాడని చెప్పి ఆలోచన ఉండదట. అరే వీడు చిన్న పిల్లవాడని ఆలోచన ఉండదట. వాడు మూర్ఖుడు, కఠినమైన వాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెమ్మదిగా ఉండు. నీ భర్త బుధవారం చర్చికి రాకపోయినా, ఆదివారాలు సమయానికి రాకపోయినా, అయ్యో ప్రభు నా భర్తకి ఏం జరిగింది అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే స్త్రీలు ఎక్కడ? వేషధరణలు అయిపోయారు. పంజాబీ డ్రెస్సులు వేసుకోకూడదని దేవుని వర్తమానం చెప్తే గౌరవం అది. నిజంగా దేవుని ఆత్మ నడిపింపు ఉన్నదా నీకు? ఎందుకు కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు? నీవు దేవునికి లోబడితే విజయం ఖచ్చితంగా నీకు ఉంటుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈ స్థలమును విడిచిపెట్టుటకు నీవు సిద్ధపడే వరకు కూడా వాడు వేచి ఉండకపోవచ్చు. ఏ సమయంలోనైనా వాడు దాడి చేయును. వింటున్నారా సోదరులారా? వాడికి రాత్రి పగలనేది లేదు, వానికి వేళాపాలనేది లేదు. ఎల్లప్పుడు వాడు కాచుకొని ఉంటాడు. వాడు దుర్మార్గుడు మరియు క్రూరమైన వాడు. వాడు ఏమి మాట్లాడినను లేక ఏమి చేసినను ముందుకు సాగుతూనే ఉండును. వాడు దానిని ఇప్పుడే చేయను. కాబట్టి అన్ని సమయంలోనూ వస్త్రమును ధరించి ఉండుట ఉత్తమము. కాబట్టి సంఘము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. వాడు ఏ వేళలోనే మన పైన దాడి చేస్తాడు. మరి లోకపు సైనికులు తమ వస్త్రాలను తీసి పక్కన పెడతారు. వారు పక్కన పెట్టవచ్చు, కానీ మనం మాత్రము పక్కన పెట్టడానికి వీల్లేదు. మనము నిద్రిస్తున్నా మనం ధరించుకొని ఉండాలి. మనము మెలకుతో ఉన్న వాటిని ధరించుకొని ఉండాలి. ఎందుకనగా మనం అన్ని వేళల్లో యుద్ధం చేయవలసిన సైనికులమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, వాడు దానిని అప్పుడే చేయను. కాబట్టి అన్ని సమయంలోనూ వస్త్రమును ధరించునుట ఉత్తమము. మీరు వాడిని వీధిలో కలుసుకోవచ్చును. శత్రువు ఎక్కడుంటాడు? వీధిలో నిన్ను కలుసుకోవచ్చు. మీరు వాడిని కారులో కలుసుకోవచ్చు. మీరు వాడిని ఎక్కడ కలుస్తారో చెప్పడం కష్టం. లేక వాడు మిమ్మల్ని అక్కడ కూర్చున్న సీటు దగ్గరే కలుస్తాడు. మరియు నన్ను నేరుగా ఇక్కడే వేదిక వద్దనే కలుస్తాడు. ఎక్కడనైనా కలుస్తాడు. వాడు కేవలం దుర్మార్గుడు. హల్లెలూయా. చూడండి, దుర్మార్గత్వం మానవునికి ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం నుంచి వచ్చింది. కయను గురించి ఏమన్నాడు ఆయన? హల్లెలూయా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. కయను ఎలాంటి స్వభావాన్ని వ్యక్తపరిచాడు? ఆ లూసిఫర్ యొక్క స్వభావాన్ని వ్యక్తపరిచాడు. వాడు ఎవరి వలన పుట్టినవాడు? లూసిఫర్ వలన పుట్టినవాడు.
ఈరోజు మానవుల్లో దుర్మార్గత ఎందుకు కనిపిస్తూ ఉన్నది? వాని యొక్క తండ్రి ఒక దుర్మార్గుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘ కాపురిని ప్రేమించడానికి బదులుగా, సంఘాన్ని ప్రేమించడానికి బదులుగా ఎంతకాలం దూరంగా పోయి దయ్యంతో సావాసం చేస్తావు? అది ఒక నిజంగా ఎంత మరి దుర్మార్గత్వం అది. నిజంగా దీనుడు సంఘానికి దూరంగా ఉంటాడా? తేడా కాదా అది? దేవుని బిడ్డలు గొర్రె ఎక్కడ ఉండాలి? గొర్రె ఎప్పుడైనా ఒంటరిగా ఉంటుందా? ప్రవక్త అన్నాడు, గొర్రె ఒంటరిగా ఉండేదానికి తయారు చేయబడలేదు. నువ్వు నిజమైన గొర్రెవైతే దొడ్లో ఉండాలి, మిగతా గొర్రెలతో ఉండాలి. కానీ నువ్వు ఎవరివో నీకే అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేమన్నా అంటే పగతో చెప్తున్నాను, నేను పగతో చెప్పట్లేను. ప్రేమ ఏం చేస్తుంది? గద్దిస్తుంది. గద్దింపు వస్తుందంటే అది ప్రేమై ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆయన గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఆయన విలియం బ్రెనామ్ ఏమన్నాడు? నేను అమెరికా దేశం అంతటా తిరిగి నేను గట్టిగా కేకలు వేశాను, నా దేశంలో ఈ పురుషుల వస్త్రాలు ధరించే స్త్రీలు ఉండకూడదని, జుట్టు కత్తిరించే స్త్రీలు ఉండకూడదని. కానీ నేనేం చేశాను? మరలా వచ్చేసరికి అధికమవుతున్నారు. ఎందుకు కేకలు వేశాడు ఆయన? పగతోనా, ద్వేషంతోనా, అసూయతోనా? హల్లెలూయా. ప్రేమ సరిదిద్దేది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సరే, అవతల వ్యక్తి నిన్ను ప్రేమించకపోతే నువ్వు ప్రేమించేదేది? ప్రవక్త ఏమన్నాడు? నీవు నా వీపు గోకినా గోకకపోయినా నీ వీపును గోకవలసిన బాధ్యత నాకుందన్నాడు. వీళ్ళందరూ మూర్ఖులు కావచ్చు, నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు కావచ్చు, నీ పరిశుద్ధతను చూపించు. హల్లెలూయా. అలాంటి వారి కొరకు తప్పకుండా కుటుంబం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇతడు గనక ఏ సమయంలో చనిపోతే ఇతని పరిస్థితి ఏంటిది? అతడిని మీరు పోగొట్టుకుంటారు. కాబట్టి ఆ సమయం రాకముందే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు వాడిని వీధిలో కలుసుకోవచ్చు, మీరు వాడిని కారులో కలుసుకోవచ్చు, మీరు వాడిని ఎక్కడ కలుస్తారో చెప్పడం కష్టం. లేక వాడు మిమ్మల్ని అక్కడ కూర్చున్న సీటు దగ్గరే కలుస్తాడు, మరియు నన్ను నేరుగా ఇక్కడే వేదిక వద్దనే కలుస్తాడు, ఎక్కడైనా కలుస్తాడు. వాడు కేవలం దుర్మార్గుడు. వాడు ఏ విషయంలోనూ జాగ్రత్త వహించాడు. అరే, అన్నం తింటున్నాడు ఆగుదామని అనుకోడు వాడు, ప్రయాణంలో ఉన్నాడు ఆగుదాం అనుకోడు వాడు. హల్లెలూయా. వాడు ఒక దుర్మార్గుడై ఉన్నాడు. కాబట్టి దాని కొరకు సిద్ధపడాలని మేము ఆశిస్తున్నాము. ఈ గొప్ప బోధకుడైన పరిశుద్ధ పౌలు సంఘమునకు కవచమును ఏ విధంగా ధరించవలనో నేర్పుచున్నాడు. హల్లెలూయా. మరి ఆ మొదటి సంఘ కాలపు సైన్యాధిపతి చెప్పండి, యెహోవా ఈ గొప్ప సైన్యాధిపతి అయితే నిజంగా తన సైన్యం పైన ఒక సైన్యాధిపతిని పెట్టాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే పౌలు శీలలు వాక్యం చెప్పినప్పుడు ఆ యొక్క కాలపు ప్రజలు ఏం చేశారు? పౌలు శీలలు చెప్పిన వాక్యం అలాగుందో లేదో వారు పరిశోధించారు. హల్లెలూయా. ఇది మన సైన్యాధిపతి ఇచ్చిన కవచమేనా, లేకపోతే శత్రు యొక్క పన్నాంగమా? హల్లెలూయా. బైబిల్ పట్టుకొని సంకలో సంచుంటే చాలు, అయ్యగారు వందనాలు, అందరు అయ్యగారులే. కానీ సహోదరుడా, ఆ సంచి తగిలించినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అతడు దేవుని సంబంధి కాడు. అతడు వేగుల వాడై ఉన్నాడు, అపవాది యొక్క కుయుక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాతానుడు అపోస్తల వేషం ధరించుట గొప్ప సంగతి కాదు అని ఉంది బైబిల్లో. నిజమేనా? నిజమైన అపోస్తల వేషాన్ని వాడు కూడా ధరిస్తాడు. చూడండి, ఆ మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం కనిపించింది? తెల్లని గుర్రం మీద వాడు కూర్చొని ఉన్నాడు, వాక్యం లాగా కనిపించాడు. హల్లెలూయా. వాని దగ్గర ఆ విల్లు ఉన్నది కానీ బాణాలు లేవు వాడి దగ్గర. నిజంగా వాడు వాక్యం లాగానే కనిపించాడు. కానీ వాడు ఆ తెల్లని ముసుగులో ఉన్న ఆ చీకటి అపవాదే ఉన్నాడు. ఆ మొదటి ఆత్మ వచ్చి, ఇదిగో ఈ ముద్ర కింద వాడు ఎట్లా వేషం వేశాడో చూసావా? వీడెవరో కాదు, తెల్లగా డ్రెస్సులు వేసుకున్నది,
వీడు అక్షరాల అపవాది. ఆ కాలపు అపవాది యొక్క ముసుగును తొలగించినది ఆ యొక్క సింహపు ఆత్మ. అందుకొరకే వారు సింహంలాగా ముందుకు దూకారు. ఆ శత్రువును వారు తుత్తునీలుగా ఓడించి ఉన్నారు. వారు వాక్య ఖడ్గాలను పట్టుకున్నారు. పౌలు అయితే ఏంది, ఎవరైతే ఏంటిది, పౌలు చెప్పింది వాక్య ప్రకారంగా ఉందా లేదా అని వారు ఖచ్చితంగా చూచారు. హల్లెలూయా. ఎవరిని పడితే వారిని చేర్చుకోలేదు. చూడండి ఆ అజ్ఞాన కాలంలో ఏ విధంగా అందుకు వారు ఒక ఆత్మ కింద ఉన్నారు. హల్లెలూయా. ఆ శత్రువును పసిగట్టే ఆత్మ దేవుడు వారికి ఇచ్చాడు. ఆ సింహపు ఆత్మనిచ్చాడు. కాబట్టి దయ్యం యొక్క ముసుగును ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ఆ సింహపు ఆత్మ. మొదటి ముద్ర నిప్పినప్పుడు ఆ ముద్ర కింద ఎవరున్నారు? ఆ ముసుగులో ఉన్న దయ్యం ఉన్నది. నిజమేనా? ఒకసారి చదవండి, 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏ 6వ అధ్యాయం మీరే తీయాలి, ఇప్పుడు తీస్తారని చూద్దాం. ఇప్పినప్పుడు నేను చూడగా ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట ఇప్పుడు వింటిని. ఈ దయ్యాలతో పోరాడేదానికైనా ఆ 4 జీవులు ఏంటిది? ఆ పరిశుద్ధాత్మను కాపాడే 4 జీవులై ఉన్నాయి. ఆ 7 సంఘ కాలాల్లో వాక్యాన్ని కాపాడే జీవులై ఉన్నాయి. హల్లెలూయా. ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అను ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. ఇప్పుడు ఆ సింహపు ఆత్మ ఏం చేస్తున్నది? దయ్యం యొక్క ముసుగును చూపిస్తూ ఉన్నది. ఏమంటున్నాడు? ఇటు రమ్ము, ఇదిగో దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఎక్కడ జయించాడు? ఏదెనులో, పరలోకంలో ఓడిపోయాడు. హల్లెలూయా. కానీ ఏదెనులో వాడు జయించాడు. జయించుటకు బయలు వెళ్ళాను. అయితే వాడు దేవుని బిడ్డలను జయించలేడు, గాని వాడు మిగతా వారిని జయించగలుగుతాడు. ఇప్పుడు కూడా వాడు ఎవరిని జయించాలనే ప్రయత్నంలో ఉన్నాడు? దేవుని బిడ్డలను జయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడి వలన కాదు అది. ఎందుకంటే దేవుడు మనకు సర్వాంగ కవచం ఇచ్చాడు. ఆయన ఆ వాక్య ఖడ్గమును ఇచ్చాడు. ఆయన వాని యొక్క ప్రతి శిరస్త్రాణమును తుత్తునేలుగా చేసి వాక్య ఖడ్గమును ఇచ్చాడు. ఆయన విలియం బ్రెనహాం అదే వాక్య ఖడ్గంతో వాని యొక్క శిరస్సును ఛేదించి ఉన్నాడు. వాడిని పడదోసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు చదవండి, దాని కూడా చదవండి. రమ్ము అను రెండవ జీవి చెప్పుట వింటిని. ఇప్పుడు రెండవ జీవి ఇదిగో ఇక్కడికి రా. దయ్యం యొక్క ఆ శత్రువు యొక్క పన్నాంగం ఏ విధంగా ఉన్నదో నీకు చూపిస్తున్నాను అంటున్నాడు అక్కడ. నిజమైన ప్రతి కాలంలో దయ్యం యొక్క ముసుగును కనుగొనగలిగినది కేవలము చెప్పండి, దేవుడు ఆ కాలపు ఆ యొక్క ఆత్మను పంపించాడు. ఆయన శత్రువు యొక్క పన్నాంగమును పసిగట్టే ఆ పరిశుద్ధాత్మను ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆ మొదటి సంఘకాల ప్రజలు దాన్ని పసిగట్టి ఉన్నారు. రెండో సంఘకాల ప్రజలు దాన్ని పసిగట్టి ఉన్నారు. అందుకొరకే ఈరోజు మనం శత్రువును బాగుగా మనం ఎరిగి ఉన్నాం. అపవాది యొక్క తంత్రములు మనం ఎరగని వారం కాదు. ఎందుకంటే మన ప్రవక్త మన తంత్రాలు ఏంటిదో, వారి మాయావేశం ఏంటిదో మనకు ఆయన చాలా చక్కగా వివరించాడు. ఆయన ఆ యోహానును పిలిచి ఇదిగో ఆ మహావేశకు చేయబడి తీర్పు నీకు కనబర్చెదను. నిజమేనా? ఆ వేసి ఎవరో, దాని బిడ్డలు ఎవరో, వారు ఏ రూపంలో ఉన్నారో, ఏ మతం ముసుగులో ఉన్నారో అదంతా ఓపెన్ చేసి చూపించాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరో, అపవాది బిడ్డలు ఎవరో మనం ఈరోజు తేటగా చూడగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. గ్రహిస్తున్నారు అందరూ? గొప్ప బోధకుడైన పరిశుద్ధ పౌలు సంగమునకు కవచమును ఏ విధంగా ధరించవలను నేర్పుచున్నాడు. ముందున్న గొప్ప యుద్ధం కొరకు సిద్ధపడుచున్న సైనికుడితో దీన్ని పోల్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము దేశముల గురించి తెలుసుకుందాం. చాలా సమయంలో వారు స్నేహపూర్వకంగా ఉన్నవారైనను కాకపోయినను
ఆ దేశంలో ప్రతి దేశం కూడా తమ గూఢచారులను ఉంచును. హల్లెలూయా. మరి ప్రపంచంలోనే ప్రతి దేశం కూడా తన గూఢచారులను ఇక్కడ కలిగి ఉన్నారు. వారు స్నేహపూర్వకమైన వారైనను కాకపోయినను లెక్క కాదు. చూడండి, ప్రతి దేశంలో వేరే దేశపు గూఢచారులు ఉంటారు. మరి పాతకాలంలో, రాజుల కాలంలో ఆ దేశ ప్రజల వలె వస్త్రాలను ధరించి ఆ దేశం యొక్క బలం ఏంటిది, దాని యొక్క బలహీనత ఏంటిది తెలుసుకోవడానికి రహస్యంగా ఆ రాజులు ఏం చేసేవారు? గూఢచారులు పంపించేవారు. రహస్య గూఢచారులు అంటారు. నిజమేనా? మరి ఆ యెహోషువ కాలములో ఏం చేశారు? ఆ యొక్క దేశంలో పరిస్థితులు ఏంటో చూసి రావడానికి వేగుల వారిని పంపించారా? కానీ అది వారికి తెలిసిపోయి వారు ఏం చేశారు? వీళ్ళని పట్టుకొని చంపాలని చూశారు. కానీ వారిని దాచిపెట్టింది ఎవరు? ఆ రాహాబు అనే వేశ్య. హల్లెలూయా. ఆమె ఆ వర్తమానికులను దాచిపెట్టినందుకు, ఆ వర్తమానికులను గౌరవించినందుకు ఆమె దేవుని యొక్క ప్రజలలో ఒకరిగా మారింది. హల్లెలూయా. ఆమె చరిత్రలో గొప్ప ఒక స్త్రీగా గుర్తించబడినది. ఆమె యేసుక్రీస్తు యొక్క వంశంలో గుర్తించబడింది. యేసుక్రీస్తు అదే వంశం నుండి వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా? వర్తమానికుడు నువ్వు గౌరవించినప్పుడు నీకు తప్పకుండా దేవుడు మర్చిపోడు. ఆయన ఆ ఎర్రని దారాన్ని కట్టుకోమని ఆ వర్తమానికులు చెప్పారు. దేవుడు చెప్పలేదండి. కానీ వారు ఏమన్నారంటే ఎర్రని గుర్తును కట్టమన్నారు. వారికి ఆ మాట ఎట్లొచ్చింది? ఆ సమయంలో వారు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే వారి నోట పలికించి ఉన్నాడు. ఆ వర్తమానికులు చెప్పినట్టుగా ఆమె కిటికీకి ఎర్రని దారాన్ని కట్టింది. ఆ గోడలన్నీ కూలిపోయాయి, కానీ ఆ ఇల్లు మాత్రమే సురక్షితంగా ఉన్నది. ఈ ప్రపంచం అంతటా కూలిపోతుంది, కానీ కూలిపోని ఒకే ఒక స్థలం ఉన్నది. అదే ఈ వర్తమానమై ఉన్నది. అదే ఈ వాక్యమై ఉన్నది. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటాడు. ఆమె ఎర్రని గుర్తు కింద ఉన్నంత కాలం సేపు వారు మాట్లాడిన మాటను దేవుడే ఆమెనని పలికాడు. ఆ ఎర్రని దారం కింద ఉన్నప్పుడు ఆమె జీవము పొందుకొనుగాక. దేవుడే ఆమెనని వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను పోగొట్టుకోవడానికి ఇష్టపడాడు. ఆయన మన తన బిడ్డలను కాపాడినందుకు ఆయన ఎంత బహుమానం ఇచ్చాడు చూసారా? సరే, కొద్దిగా నేను ముందుకు చదువుతాను. గూఢచారుడు. మరియు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా తమ గూఢచారుని ఇక్కడ కలిగి ఉన్నారు. వారు స్నేహపూర్వకమైన వారైనను కాకపోయినను లెక్క కాదు. అక్కడ ఒక చిన్న అనుమానం వారు కలిగి ఉన్నారు. మీకు తెలుసా? హల్లెలూయా. మరి పరిపూర్ణంగా నమ్మదగిన ఒక దానిని కలిగి ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మరియు మీరు అక్కడ ఏదో ఉంది, మనము ఆశ్చర్యపడనక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు. చిన్న బిడ్డల మాదిరిగా విశ్రాంతి తీసుకొనవచ్చునని తెలుసుకోనండి. అదే విధానంలో మనం ప్రత్యేకించి క్రైస్తవులందరూ కూడా ఉండవలనని నేను తలంచున్నాను. మనము ఎలా ఉండాలంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదిలో మీరు గమనిస్తే ఆ స్థలమును కనుగొనుటకు మానవుడు ప్రయత్నించాడు. ఎందుకనగా దేవుడు తన పోలికలో మొదటిగా అతడినే చేశాడు. తన కొరకు మార్పు చెందవలసిన అవసరం అతడు కలిగి ఉండలేదు. దేవుడు తన కార్యం ఎన్నడను మార్చడాయన. మరి దేవుడు అతడి కొరకు జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఎవరి కొరకు? ఆ మొదటి మానవుడు ఆదాము కొరకు. కానీ అతడు అన్యుడుగాను లేక దేశదిమ్మరిగాను మారినప్పుడు తన కొరకు తాను మారవలసి వచ్చింది. మరియు అతడు ప్రతి దారిని సందేహించడం ప్రారంభించాడు. అతడు నిజాయితీ పరుడే, కానీ దీని తర్వాత అతడు భయసుడిగాను ప్రతి దారిని కొంత అనుమానించే వ్యక్తిగాను మారాడు. ఎవరైనా ఏమైనా చేసే వరకు అతడు వేచి ఉండగోరుట లేదు. ఇప్పుడు దేశంలో ఈ కార్యములు చేస్తున్నాయి. వారు గూఢచర్యం చేస్తున్నారు. మరి వారు స్థిరముగా, వారు తరచుగా వాడే ఆయుధముల కాలము చెల్లిపోవటం చేత వారు ఈ విధంగానే చేయాలి. పాత కాలంలో బళ్ళెములతో
ఆ కత్తులతో పోరాడేవారు. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ కత్తులను నూరితే ఏమైనా ఉపయోగమా? ఎందుకంటే శత్రువులు ఏమయ్యాడు? అప్డేట్ అయ్యారు. కానీ శత్రువు ఎంత అప్డేట్ అయినా దేవుడు తన ఆయుధాన్ని మాత్రం మార్చడు. ఆయన హల్లెలూయా. ఆయన ఇది వరకే అప్డేట్ కలిగిన ఆయుధాన్ని కలిగి ఉన్నాడు. శత్రువు ఎంత తన ఆయుధాలను ఆధునీకరించుకున్నా దేవుడు తన ఆయుధాలను మార్చడు. కానీ లోకం మాత్రం అది ప్రతిసారి అది తన ఆయుధాలను అది ఆధునీకరించుకోవాలి. కానీ దేవుడు ప్రతి కాలానికి సరిపడా ఆ యొక్క అత్యాధునికమైన యుద్ధోపకరణాలను ఇచ్చాడు. ఆయన ఆదాముకి ఏ యుద్ధోపకరణాన్ని ఇచ్చాడో ప్రతి కాలంలో ఆయన అదే ఇస్తూ వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయనే స్వయంగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏదో పెద్ద పెద్ద ఆయుధాలతో సైనికులతో దిగిరాలేదు. కానీ ఆయన కూడా ఆయన ఎడారిలో ఆయన శోధించబడినప్పుడు ఆ యొక్క తండ్రి యొక్క గొప్ప ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఆయన ఇలాగు రాయబడి ఉన్నది, అదే గొప్ప ఆయుధమై ఉన్నది. ఆదాముకు అదే ఇచ్చాడు. ఆయన వాడాల్సి వచ్చినప్పుడు కూడా అదే వాడి ఉన్నాడు. ఆదాము ఎట్లా జయించాడు? ఆదాము మోసపరచబడలేదు. కానీ ఆయన రెండో ఆదాము లాగా మొదటి ఆదాము కూడా ప్రతిసారైనా ఇలాగు రాయబడి ఉన్నదని అన్నాడు. వాడు ఇలాగు రాయబడి ఉన్నదని ఎప్పుడైతే ఆదాం పలికాడో వాడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. నిజమేనా? ఆ అరణ్యంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇలాగు రాయబడిందని ఉపయోగించాడో అపవాది అతనిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. ఈరోజు నీ నుంచి అపవాది దూరంగా పోవాలంటే హల్లెలూయా వాక్యం అనే ఖడ్గాలను ఉపయోగించాలి. అదే అత్యాధునికమైన ఆయుధమై ఉన్నది. దేవుడు ఉపయోగించిన అదే ఆయుధమై ఉన్నది. కానీ ఇప్పుడు ఇది కత్తులు కటార్లు వాడే కాలం కాదు. ఇది దేశాలను తమ ఆయుధాలను ఆధునీకరించుకున్నాయి. ఇప్పుడు భూమిపైన యుద్ధాలు జరగట్లేదు, ఆకాశంలో జరుగుతున్నాయి. వాడు ఆకాశం నుంచి తన ఒక బాంబును వేస్తే ఆ దేశం అంతా నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు ప్రతి దేశాలు అణుబాంబును కలిగి ఉన్నాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మనకు అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన ప్రతి కాలంలో ఆయన శత్రువును జయించగలిగే ఆధునికమైన ఆయుధాన్ని ఆయన తయారు చేశాడు. అది ప్రతి అపవాది ఎంత అప్డేట్కి వచ్చినా దాన్ని ఎదుర్కొనేగలిగే శక్తి. హల్లెలూయా. ఇప్పుడు 7 ముద్రలలో ఉన్న ఆ ఆయుధాలు ఏంటిది? కొత్త ఆయుధాలు కావవి, ఆల్రెడీ పాతవే. కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించడానికి ఆయన వాటిపైన ఉన్న గుడ్డలను తీశాడు. ఇప్పుడు ఆయన ఇదిగో ఈ ఆయుధాన్ని నేను ఎప్పటి నుంచో దాచిపెట్టుకొని ఉంచాను, వీటిని ఉపయోగించమన్నాడు ఆయన. హల్లెలూయా. అదేనా 7వ ముద్ర లేదా 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, వారు ఈ విధంగానే చేయాలి. వారు ఒకప్పుడు ఉపయోగించిన విల్లు మరియు బాణములు ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాటితో కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగపడతాయి అవి, కానీ వాటితో యుద్ధం చేయడానికి పనికిరాదు. ఆ పాత ఆయుధంతో మనం ఏం చేస్తాము? ఆ పాత క్రాగ్ జార్జన్సన్ రైఫిల్తో లేక స్ప్రింగ్ ఫీల్డ్తో మనం ఏం చేస్తాం? చివరి యుద్ధము గ్యారెంటీతో భర్తీ చేయబడింది. దానిలో అణుక్షిపణి ఉంది. చూడండి, ఇప్పుడు అణుబాంబులు ఆకాశం నుంచి అయినా రావచ్చు, లేదా భూమిలో నుంచి అయినా రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి ప్రపంచ యుద్ధంలో మనం ఉపయోగించిన పాత విమానం ఎయిర్ నాకర్. అయితే ఎందుకు వారు ఈ చివరి యుద్ధంలో మాత్రం 3-4 ఇంజన్ల విమానాన్ని ఉపయోగించారు? అంటే ఒకే ఇంజన్ ఉన్న విమానాన్ని మొదటి ప్రపంచ యుద్ధంలో వాడారట. కానీ తర్వాత ఒకే విమానంలో 4-5 ఇంజన్లు ఉన్న విమానాన్ని ఎందుకు? అవతలున్న లేదా శత్రువు అప్డేట్ అయ్యాడు కాబట్టి అమెరికా కూడా దానికంటే పైగా బలమైన విమానాన్ని తయారు చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. కానీ అపవాది ఎన్ని తంత్రాలతో వచ్చినా, ఎన్ని ఆయుధాలతో వచ్చినా దేవుడు నిశ్చితంగా ఒకే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అదే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచము. అన్ని కాలాల్లో పరీక్షింపబడిన అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దాన్ని ఉపయోగించిన వారందరూ జయం పొంది ఉన్నారు.
అది నిరుపయోగంగా మారిపోయినది. వాటిని తయారు చేయటం కొన్ని $1 మిలియన్ వెచ్చించి తర్వాత అంటే ఇప్పుడు ఆ విమానాన్ని తయారు చేయడానికి చాలా డబ్బులు ఉపయోగించారు. కానీ అంత డబ్బు ఉపయోగించినా ఇప్పుడు అది ఉపయోగపడట్లేదు. ఇంకా దానికంటే అత్యాధునికమైన ఆయుధాలను దేశాలను తయారు చేసుకొని ఉన్నాయి. తర్వాత మలచబడిన పెద్ద కుండలోనికి వాటిని విసిరివేసి తిరిగి కొత్త వాటిని తయారు చేయాలి. ఇప్పుడు ఆ పాత 4 గింజల విమానాన్ని ఏం చేయాలట? చెత్త కుప్పలు పడేయాలట. ఇప్పుడు మళ్ళీ కొత్త వాటిని తయారు చేయాలట. ఎందుకనగా శత్రువు ఒక గొప్ప విమానంను కలిగి ఉన్నాడనే వార్త గూఢాచారులు తీసుకొచ్చారు. అమెరికాకి ఏ వార్త వచ్చింది? అయ్యా, మనం తయారు చేసిన విమానం సరిపోదు, వారు చాలా పెద్ద విమానం తయారు చేసుకున్నారు, కాబట్టి మనం పాత విమానాన్ని ఏం చేయాలి? మనం మొత్తం ముక్కలు చేసి ఆ చెత్త కుండలో వేయడం మంచిది, మనము ఇంకా అప్డేట్ అవ్వాలి. కానీ దేవుని దగ్గరికి మిఖాయేలు పోయి, అయ్యా, శత్రువు చాలా గొప్ప గొప్ప ఆయుధాలతో వచ్చి ఉన్నాడు, మరి మనం కొత్త ఆయుధాలు తయారు చేయాలంటే దేవుడు ఏమంటాడు? హల్లెలూయా! మిఖాయేలు, నువ్వేం చింతపడవలసిన అవసరం లేదు, ఇదిగో ఈ ఖడ్గము చాలు అని అంటాడు ఆయన. హల్లెలూయా! శత్రువు ఒక గొప్ప విమానం కలిగి ఉన్నాడనే వార్తను గూఢాచారులు తీసుకొచ్చారు గనక ఇప్పుడు మనము జట్లో వెళ్తుంటాం. విమానానికి బదులు ఇప్పుడు ఏం వాడుతున్నారు? జట్ విమానాన్ని వాడుతున్నారు. నక్షత్రమునకు కాల నిర్ణయం చేయుటకు వారు దానిని పొంది ఉన్నారు. 1 మీటరును లాగినట్లయితే ప్రపంచం మొత్తం ధూళి మేఘంలోనికి, శూన్యంలోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విమానాలతో యుద్ధం జరిగేది కాదట. కేవలం 1 మీటర్ నొక్కితే, 1 స్విచ్ నొక్కితే చాలు, ప్రపంచం మొత్తం బూడిదగా మారిపోతుంది. నిజమేనా? హల్లెలూయా! కాబట్టి ఇదే ఈ కార్యము ముగింపు. ఏమి చేయవలనో తెలియక వారు సతమతం అవుతున్నారు. ఇక ఎవ్వరు ఎటు తప్పించుకోలేరు. ఇక ఎందుకంటే మరణం ఒకటే శరణ్యమై ఉన్నది. ఆ అణుబాంబుల పైన ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో వారు ఖచ్చితంగా అణుబాంబులకు ఆహుతైతారు. హల్లెలూయా! మరి యెహోవా సెలవు లేక తృప్తిగా భుజించగలవాడెవడని బైబిల్లో ఉన్నది. అలాగే నీ పేరు గనుక గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేనట్లయితే నీవు అక్షరాల ఆ యొక్క కమ్యూనిస్ట్ లెక్క అణుబాంబుకి ఆహుతి కావాలి. హల్లెలూయా! కాబట్టి మన పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నట్లయితే మనం దానికి తగినట్టుగా మనం జీవించాలి. మన పేరు వాక్యంలో రాయబడి ఉంటే మనం వాక్యముగా మనం ఉండాలి, వాక్యంగా మనం ప్రవర్తించాలి, వాక్య పోలికలు మనం మార్చబడాలి. అదే నేను అణుబాంబుల యొక్క తాకిడి నుంచి పైకి పనిపోయేది వాక్యం మాత్రమే. నేను ఆలోచిస్తాను, ఆ బొగ్గులను మండించడం ద్వారా నడిచే పాత రైలు జఫర్సన్ వీల్ ద్వారా డిపోకు చేరుతుంది. మరియు వారి వద్ద గొప్ప వరుసలలో తుపాకులుంటాయి. వాటిని తయారు చేసిన ఫోర్డ్ వాక్స్ వద్దకే వాటిని తీసుకువెళ్లారు. మరియు ట్యాంకులు కూడా పాత ఆవిరి ఇంజన్ రైల్వే ట్రాకులపై వాటిలోనివి ఏవి కూడా లేవు. వారందరూ వెళ్ళిపోయారు మరియు అవి అవిశేషాలుగా నిలిచి ఉన్నాయి. ఈ చివరి యుద్ధంలో వారు వాటిని ఉపయోగించారు, కానీ ఇప్పుడు డీజిల్ను ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని దినములలో ఇది అణు సంబంధిత వ్యవహారంగా మారిపోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! మరి ఒకప్పుడు బొగ్గుతో నడిచేది, తర్వాత ఆవిరితో నడిచేది, ఇప్పుడు డీజిల్తో నడిచి ఇప్పుడు ఏమైంది? కరెంటుతో నడుస్తూ ఉన్నది. ఆ యొక్క సైన్స్ ప్రతి కాలంలో దీనికి మించింది లేదంటాడు, కానీ అది అప్డేట్ అవుతూ వస్తున్నది. కానీ దేవుడు ప్రతి కాలంలో అయినా ఒకే ఒక దాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆయన అదే మారని వాక్యమై ఉన్నది. ఒక రష్యా అంతరిక్షంలో తిరిగేవాడు అన్నాడట, నేను 17 సార్లు అంతరిక్షానికి వెళ్ళాను, కానీ నాకు అక్కడ దేవుడు కనిపించలేదు, దేవదూతలు కనిపించలేదు అన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రవక్త అన్నాడు అతడు ఒక అజ్ఞాని అయి ఉన్నాడు అన్నాడు ఆయన. నువ్వు 17 సార్లు అంతరిక్షంలోకి పోయినంత మాత్రాన అంతరిక్షంలో పరలోకం ఉన్నదా? ఆకాశం అంటే నిజంగా నువ్వు పైకి చూసే ఆకాశం కాదు. దేవుడు ఉండేది ఒక ఆకాశమై ఉన్నది, పరలోకం ఒక ఆకాశమై ఉన్నది.
దేవుడు ఉండే స్థలాన్ని ఆకాశం అన్నారు. హల్లెలూయా. దేవుడు ప్రారంభంలో అయిన భూమిని ఆకాశాన్ని కలగజేశాడు ఆయన. ఆ ఆకాశం ఇప్పుడు ఎక్కడుందనంటే అది ఒక అదృశ్యంలో ఉన్నది. దాన్నే ఒక ఆకాశం అన్నారు. పౌలు గారు మూడో ఆకాశానికి ఎత్తబడ్డాడు. ఎక్కడికి ఎత్తబడ్డాడు ఆయన? ఎక్కడో ఆకాశం పైకి ఎత్తబడలేదు, కానీ ఆ వాతావరణంలోనికి వెళ్ళాడు ఆయన. పరిస్థితులు ఉండే వాతావరణం. అది ఎక్కడుంది ఆ వాతావరణం చెప్పండి? ఇక్కడే ఉంది. అది ఆ యొక్క పరిమాణం ఇక్కడే ఉన్నది. దేవుడు ఉండే పరిమాణం ఇక్కడే ఉన్నది. కానీ పిచ్చివాడు ఎక్కడో ఆకాశానికి పోయి అక్కడ దేవుడు లేడు, దేవదూతలు లేరంటే పిచ్చోడా. నీ సైన్స్ అనుకున్నట్టుగా ఆకాశం అంటే ఏదో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అది కాదు. కానీ దేవుడు తనను తాను ఆయన ఒక తెర లోపల ఆయన తనను తాను మరుగుపరుచుకున్నాడు. ఆయన దేవుడు ఉండే స్థలాన్ని ఆకాశం అంటారు. ఆకాశం అంటే నువ్వు అనుకున్నట్టుగా నక్షత్రాలు కాదు. నిజమేనా? చూసారా? మరి సైన్స్కి అందని గొప్ప దేవుని కార్యాలు ఈరోజు నీకు నాకు బయలుపరచబడుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది వర్తమానాన్ని అర్థం చేసుకుంటున్నారు? మంచిది. దేవుడు అనంతుడని మీకు తెలుసు. చూడండి, ఇంకొంచెం మంచిగా ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రారంభంలోనే ఆయన ఉన్నతమైన దానిని కలిగి ఉన్నాడు. ఏంటి చెప్పండి? ప్రారంభంలోనే ఆయన ఉన్నతమైన దాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు దానిని మెరుగుపరచలేవు. ఈరోజు సంఘాలను ఏం చేస్తున్నాయి? మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దేవుడు తన వాక్యాన్ని ఎన్నడూ మెరుగుపరచడు. ఆయన దానికి ఆయన ఎలాంటి మెరుగులు దిద్దడు. ఆయన దాని విషయంలో ఏమీ చేయలేవు. ఆయన కేవలం ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించాడు. అది ఆయన యొక్క వాక్యము. అందుకే ఆయన తన కుమారుని ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన వాక్యము గారే చుట్టించాడు. ఆయన వాక్యమునే బహుమానంగా ఇచ్చాడు. ఆయన ఆమెన్. అది సత్యము. ఇవ్వగలిగిన ఉత్తమమైనది ఏదనగా ఆయన యొక్క వాక్యమే. గ్రహిస్తున్నారా? ఇవ్వవలసిన ఉత్తమమైనది ఏదైనా ఉందంటే అది ఆయన యొక్క వాక్యమే. అందుకొరకు ఆయన వాక్యంగా మహిమ నుంచి దిగి వచ్చాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన పోరాటం చేసినప్పుడు కూడా నిజమేనా? ఆదాము ఆ యొక్క ఆయుధాలను పక్కన పెట్టి ఓడిపోయాడు. నిజమేనా? ఇప్పుడు లోపము ఆయుధాలలో ఉందా? వాడే ఆదాములో లోపం ఉన్నది. దానిని సరిగా ఉపయోగించలేకపోయాడు. ఆ గొప్ప సైన్యాధిపతి ఆయనే ఒక మానవునిగా మారి ఇప్పుడు ఆయన ఆ యొక్క ఆదాము పడేసిన అవే ఆయుధాలను పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ కలవరిలో వాని యొక్క తలను చిదగొట్టాడు ఆయన. ఏ ఆదామైతే వాక్యాన్ని పక్కన పెట్టాడో ఆ యొక్క ఆయుధాలను తీసుకున్నాడు ఆయన. అపవాది యొక్క శిరస్సును చిదగొట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మానవుడు, ఆదాము లాంటి వాడు, ఒక మానవుడు ఆయన చూడడానికి ఏ విధంగా ఉన్నాడు? ఆయన చూడండి, సీమోను ఆ యొక్క నగరంలో అతి ఘోరమైన పాపియగు సీమోను అతన్ని గౌరవించడానికి ఆయన పెద్ద భుజాలు కలిగి లేడు. ఆయన ఎత్తరిగా లేడు. ఆయన ఆకట్టుకునేవాడుగా లేడు. ఆయన ఒక మాటకారిగా లేడు. ఆయన ఆ ప్రజలందరి వలె సామాన్యుడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అపవాది కూడా అనుకున్నాడు, నిజమైన ఎగతాళి చేశాడు. నిన్ను ఇప్పుడు ఎవరో కొట్టారో ఇప్పుడు ప్రవచించు. ఆయన మానవుల్లో ఒక సామాన్యుడిగా కనిపించాడు ఆయన. అందుకే ఆ సీమోను అగౌరవపరిచాడు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు ఉన్న ప్రజలు కూడా ఆయనకు గుర్తింపు ఇవ్వలేదు, గుర్తించలేదు. కారణం ఏదనగా వారిలో ఒకరి వలె ఆయన వారందరి వలె వస్త్రాలను ధరించాడు. వారందరి వలె సామాన్యుడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆ సామాన్యుడు ఏం చూపించాడు? అదే వాక్యాన్ని ఉపయోగిస్తే నువ్వు ఎంత అందహీనంగా ఉన్నా ఈ వాక్యము నీకు జయాన్నిస్తది. ఆయనలో మనం అపేక్షించడానికి ఏ స్వరూపము సొగసు ఆయన లేదు. కానీ ఆ స్వరూపం సొగసు లేనివాడు ఆ వాక్యంతో శత్రువును జయించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే ఇప్పుడు మనం ఏం ఆడాలి? దేవుడు మన అందగాళ్ళమని చెప్పి ఆయన వాక్యాన్ని ఇవ్వలేదు. ఆయన ఏదో మాటకారులమని ఇవ్వలేదు. ఆయన మనం ఇదివరకే ఓడిపోయిన వారం. అయితే కుమారుడు నువ్వు గెలవగలవు.
ఇదిగో నేను జయించి ఉన్న ప్రకారము, హల్లెలూయా, ఇదిగో నా వాక్య ఖడ్గాన్ని నీకు విసురుతున్నాను, దీన్ని పట్టుకొని శత్రువు యొక్క తలను ఛేదించమని అన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఛేదిస్తున్నావా? పంజాబీ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఏం ఛేదిస్తున్నావు? నా తరపున ఉన్న వాళ్ళు ఎవరంటే, అయ్యా నేను కూడా ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకొని ఆయన పక్కన నిలబడుతున్నావు. నువ్వు ఎవరి సమూహం? మోసే అన్నాడా, నా పక్షం ఎవరో, దేవుని పక్షం ఎవరో, ఆ యొక్క దాతాను కోరావు పక్షం ఎవరో ఇప్పుడే తేల్చేద్దాం, నా పక్షం వారు నా పక్కకు రండి అన్నాడు ఆయన. నువ్వు పంజాబీ డ్రెస్సులు వేసి దాని ఎవరి పక్షం? ఎవరు నువ్వు? హల్లెలూయా. ఎవరిచ్చారు నీకు హక్కు? దేవుడు నీకు ఇచ్చాడా? దేవుడు ఏమన్నాడు? ఇది తిను నిశ్చయంగా చచ్చేదామన్నాడు ఆయన. ఎంత చెప్పినా ఈ మూర్ఖులకు, ఈ గొడ్డు లాంటి వారికి మారు మనసు రాదు. తప్పకుండా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం చెందాలి. కొందరు ఎంత తిక్కులోళ్ళంటే నిజంగా వారి పుర్రెలో కొద్ది కూడా గుజ్జుండదండి. పులిపిట్ నుంచి ఎందుకు వస్తున్నాం మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని? వాక్యం విని మనం మారు మనసు పొంది సిద్ధపడాలని వస్తున్నాం. వాక్యంగానే ఉండి నీ బ్రతుకుగానే ఉంటే నీకు ఒరిగే లాభం ఏంటిది? విన్న వాక్యాలు నువ్వు తప్పకుండా ఆచరించాలి, దాన్ని గైకొనాలి నువ్వు. హల్లెలూయా. కాబట్టి ఒక మానవుడు జయం పొందగలడు, ఆయన చూపించాడు ఆయన. నిజమేనా? ఈరోజు ఆయన మనవలే మారి ఉన్నాడు. ఆయన మనవలే మానవుడైనా సరే, కానీ దేన్ని ఉపయోగించాడు ఆయన? చెప్పండి. అదే తండ్రి యొక్క వాక్యాన్ని ఉపయోగించాడు ఆయన. ఆదాము ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఓడిపోయాడు. అదే ఆదాము పక్కన పెట్టిన అదే ఖడ్గాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆదాము ఏ ఆయుధాన్ని ఉపయోగించక ఓడిపోయాడో, నేను కొత్త ఆయుధాలతో రాలేదు కానీ ఆదాము ఉపయోగించిన అదే ఆయుధము, హల్లెలూయా, అపవాదిని ఓడించినది అదే ఆయుధమై ఉన్నది, అదే వాక్యమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన తన వధువు కూడా ఏమిచ్చాడు ఆయన? చెప్పండి. ఏదో మాడిఫై చేసి ఇవ్వలేదు కానీ ఆయన ఏ ఆయుధం అయితే ఉపయోగించాడో అదే ఆయుధాన్ని మనకిచ్చాడు ఆయన. ఆయనే గొప్ప సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బైబిల్ పౌలు గారు రాస్తున్నాడు, ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ మరణం యొక్క బలం గలవారిని. నిజమేనా? ఆ 2వ అధ్యాయం 14 ఏమని ఉంది? హెబ్రీ పత్రిక 2:14 చదవండి ఒకసారి. సరే ముగిస్తాను, టైం అయిపోయింది. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? ఆ విమోచన పుస్తకంలో ఉన్న, మాకేం తెలుసు సార్? ఇప్పుడు మీరు వదిలేస్తే ఇంటికి పోయి చక్కగా బోధింటాం మేము. ఇవన్నీ అడిగితే మేమేం చెప్తాం? ఆ పిల్లలంటే ఏ పిల్లలు? ఆదాము విమోచించవలసిన పిల్లలు. చెప్పండి. ఆ పిల్లలు ఎట్లా రావాలి? మనల్ని ఎవరు విమోచించాలి? ఆదాము విమోచించాలి. కానీ ఆదాము మనల్ని ఎట్లా తీసుకొని వచ్చాడు? రక్తముతో, ఆ శరీరేచ్ఛ వల్ల మనల్ని బానిసగా చేసేసాడు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. కానీ ఆదాము ఎట్లా ఉన్నాడు? మొట్టమొదటిగా ఆయన ఆత్మలో ఉన్నాడు. ఆయన ఆ తర్వాత ఆ మట్టి దేహంలో ఆదామును ఆయన తయారు చేసి అందులో ఆ యొక్క థియోఫనీ ఆదామును ఉంచాడు ఆయన. ఆ విధంగా మనం ఈ భూమిని నింపవలసి ఉండేది. కానీ ఇప్పుడు ఆదాము లైంగిక కార్యాన్ని చేసి మనల్ని ఎట్లా మార్చేశాడు? పాపులుగా మార్చేశాడు, రక్త మాంసములుగా మార్చేశాడు. కాబట్టి ఆ విమోచన పుస్తకంలో ఉన్న పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారంగానే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఇప్పుడు ఏం చేశాడు? ఆదాము మనల్ని దాస్యానికి అమ్మేశాడు. నిజమేనా? దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఆయన కూడా మనలో ఒకటిగా మారాడు ఆయన. హల్లెలూయా. ఒకటిగా మారి ఆయన ఆదాముకి ఇచ్చిన వాక్య ఖడ్గాన్ని ఆయన ఉపయోగించి ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం వాక్యం ద్వారా విమోచింపబడుతున్నాం. ఆదాము ద్వారా మనం విమోచింపబడలేం, శరీర క్రియల ద్వారా మనం విమోచింపబడలేం.
లైంగిక కార్యం ద్వారా మనం విమోచింపబడలేం. అందుకే ఆయన నికోదేముతో అన్నాడు, ఆయన ఒకడు క్రొత్తగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, అక్కడే నీ విమోచన దాగబడి ఉన్నది. అందుకే ఒక ప్రవక్తతో ఒక సోదరుడు అన్నాడట, అయ్యా నాలో పరిశుద్ధాత్మ లేకపోతే మరి ఆయన వచ్చినప్పుడు నేను ఒక ఎముకల గూడు తప్ప ఏమి కానన్నాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎట్లుండాలి? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం కేవలం ఒక ఎముకల గూడై ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ఎముకల గూడులోనికి ఏం రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరూ అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి సంఘానికి దూరంగా పోడు, సంఘ కాపరితో యుద్ధానికి రాడు, మూతి మార్చడు. స్త్రీ అయినా పురుషుడైనా లోబడాలి. నువ్వు సంఘ కాపరికి లోబడినప్పుడే నువ్వు దేవునికి లోబడినట్లుగా. సంఘ కాపరి సంఘాన్ని చూసి సంతృప్తి పడినప్పుడు దేవుడు సంతృప్తి పొందుతాడు. నిజమేనా? కానీ ఈరోజు నీ గురించి ఏ సాక్ష్యం లేకుండా పోతా ఉంది, కాలం పోతా ఉంది. హల్లెలూయా. దేవుడే మరి ఇలాంటి వారి పట్ల కృప చూపును గాక. మరి అట్లాంటి వారు మారాలని మన ప్రార్థన ఉన్నది, నాయక ప్రార్థన ఉన్నది. కాబట్టి ఈ రాత్రి మనము దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచం మనం ధరిద్దాం. చెప్పండి, ఏంటిది అది? అదే వాక్యమై ఉన్నది. మరి చెప్పండి, దావీదు దేవుని యొక్క సైన్యంలో ఒక సైనికుడై ఉన్నాడు. నిజమేనా? దావీదు ఏమన్నాడు? గొల్లియాతు, నువ్వు దేవత పేరు మీద వస్తున్నావు, నేను యుద్ధముల ఆ యొక్క సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో వచ్చుచున్నాను, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మరి శత్రువు యొక్క ఆ బలహీనమైన స్థానం ఏంటిదో ఆ యొక్క దావీదుకు తెలియదు, సైనికు తెలియదు, కానీ ఆ గొప్ప సైన్యాధిపతికి తెలుసు. దావీదు, నువ్వు చేయాల్సిందంత ఏమీ లేదు, నేనేం చెప్పాను, నువ్వు కేవలం రాయిని విసిరు అంతే. వాని యొక్క కవచం లేని స్థానం ఏంటిదో నాకు తెలుసు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ చేందేసింది రాయిని తీసుకెళ్లి వాని యొక్క కవచం ఎక్కడైతే లేదో వాడు అన్ని చోట్ల ధరించాడు, గాని వాడు నుదుడి పైన ఏం పెట్టుకోలేదు వాడు. హల్లెలూయా. వాని విశ్వాసం పైన దెబ్బపడి ఉన్నది, వానికి అవిశ్వాసం కుప్పకూలిపోయి ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఒకరోజు బోల్తా పడ్డాడు దావీదు. చాలా మంది స్త్రీల దగ్గర బోల్తా పడుతున్నారు. ఇప్పుడు ఏం కావాలి? కవచం ఈ రెండు కళ్ళకు ధరించాలి. ఇప్పుడు సాతానుడు దావీదు ముందు ఒక స్త్రీని విసిరాడు. ఆ రోజు గొల్లియాతును అజానుభావుని ఓడించిన వాడు అక్కడ పడిపోయాడు. ప్రవక్త కూడా అన్నాడా, ఈ కాలంలో దేవుని కుమారులారా, దయ్యం మీ ముందు ఆ గుడ్డలు లేని స్త్రీని విసురుతున్నాడు, నీవు అందులో పడిపోకూడదు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకే ప్రవక్త తన కారులో ఆయన సిలువను వేలాడదీశాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు మన కళ్ళకి ఏం కావాలి? ఆ పరిశుద్ధాత్మిక ముసుగు కావాలి. ఆ అసహ్యమైన స్త్రీలు, గుడ్డలు లేని స్త్రీలను దయ్యము నీ ముందు విసురుతూ ఉన్నాడు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఇదంతా దయ్యం యొక్క ఆయుధం. అది స్త్రీల యొక్క అందం పెరిగింది, దేవుని కుమారుల ముందు అది విసురుతూ ఉన్నది. కాబట్టి నువ్వు దాని వైపు చూడకూడదు, కానీ అక్షరాలని కరులకు ఆ సర్వాంగ కవచాన్ని, ఇప్పుడు మన ప్రతి బాడీ పార్ట్కి మనం ఆ సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఆ పరిశుద్ధాత్మ ముసుగు మన కళ్ళకు రావాలి. నిజమైన వారు పాపం ఎరగని వారిగా ఉన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్ముడే వారికి ముసుగ్గా ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేశారో ఆ ముసుగు ఏమైపోయింది? అది ఎగిరిపోయింది. అది నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆ ముందటి కాలంలో ఉన్న ప్రజలు చేసిన ఆ పొరపాటును చేయకూడదనే దేవుడు మనల్ని ఆయన చివరి కాలంలో ఉంచాడు. ఆయన ఆ ముందు జరిగిన ఆ మాదిరులన్నీ చూసి మనం బుద్ధి తెచ్చుకొని చక్కగా జీవించాలని, ఈ ఆయుధాన్ని మనం చక్కగా ఉపయోగించాలని దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.